రైతులకు ప్రతి సంవత్సరం కన్నీరే మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అకాల వర్షాలతోటి అయితే పంటలు దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం అంతా ఎండతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈవినింగ్ కాగానే సాయంత్రం లోపు అయితే ఎదురుగాలతో కూడిన వర్షాలతో రాళ్లవాన కురియడంతో అరటి, మామిడి, వరి, పత్తి, మొక్కజొన్న ఇలాంటి పంటలు అయితే దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గత శుక్రవారం గత 3 రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ లో అయితే విపరీతమైన అత్యధికంగా వర్షపాతం అయితే నమోదైంది. ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలో మాత్రం భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి వర్షాలు పడడం చాలా బాధాకరం. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దీంతో భయభ్రాంతులకు అయితే గురవుతారు. వచ్చిన ఆదాయంతో అప్పులు కడతామని రైతులు అనుకున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన ప్రతి సంవత్సరం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షాలకు తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చాయని ఎక్కువగా వరి పంట, అరటి, మామిడి తోట కుప్పకూలిపోవడంతో 30 తోటలు అయితే నీలమట్టం అవడంతో మొక్కజొన్న తీవ్రంగా నష్టపోయినట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట నష్టం కావడం వల్ల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఇప్పటికే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ పరిస్థితి కనబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. చేతికొచ్చే పంట దెబ్బతినడంతో రైతులు అప్పుల పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురిసినకైతే ఉమ్మడి జిల్లాలో అయితే భారీగా పంట నష్టాలు అయితే చూసుకోవచ్చు. అయితే వరి కోతకు వచ్చి దాదాపుగా ఇప్పటికే వరి పొలాలను కోసి పంటను అయితే నూర్పిడి చేయడం కూడా జరిగింది. అయితే కళ్ళాల దగ్గర పోయడంతో ఇప్పటికే భారీ వర్షాలతో ఆ వడ్లని నీలమట్టం అవుతుండడంతో ఇప్పటికే అయితే రైతులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో రైతులు ఇప్పటికే సుమారుగా కొన్ని వేల హెక్టార్ల వరి పంట అయితే దెబ్బతిన్నట్టయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల రైతులు వరి పొలాలు అయితే కోసే సమయం ఇది. యాసంగి పొలాలు అయితే కోసే సమయంలో ఇలాంటి వర్షాలు పడడంతో రైతులకు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి అకాల వర్షాలు కురవడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. గతంలో ప్రభుత్వం అయితే పంట నష్టానికి ఎకరానికి 10,000 ఇస్తాని కూడా ఇవ్వకుండా పోయినాయి. మరి ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వాలు అయితే రైతులను ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి. కాకపోతే వాతావరణ ప్రభావంతో వల్ల ఇలాంటి వర్షాలు పడుతున్నాయని వాతావరణ హెచ్చరికలు అయితే మనకు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు ఇప్పటికే జిల్లాలో కురిసిన వర్షాలకైతే దాదాపుగా చాలా హెక్టార్లలో అయితే పంట నష్టం అయితే జరిగింది. పిడుగుపాటుకు కొన్ని చోట్ల పిడుగుపాటు కూడా పడ్డది. పిడుగుపాటుకు అయితే చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల హెక్టార్ల పంట నష్టం అయితే జరిగింది. అయితే అకాల వర్షాలతోటి రైతులే కాకుండా ఇతర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కాదు. ముఖ్యంగా మామిడి రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మామిడి చేతికి వచ్చిన పంట కాబట్టి ఇప్పుడు మార్కెట్లో తెంపి అమ్మే పరిస్థితి నేపథ్యంలో అయితే మామిడి వడగళ్ళ వానకైతే మామిడి అంతా రాలిపోవడంతో చాలా మామిడికాయలు అయితే వేస్ట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల చాలా చోట్ల మామిడి రైతులు అయితే ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మెట్పల్లి, కురుట్ల, ఆదిలాబాద్ ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువ మామిడి పంట దిగుబడి ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పంట చేతికి వస్తున్న సమయంలో ప్రతిసారి ఈదురుగాలతో కూడిన వర్షాలు పడడంతో అయితే పంట నష్టం అయితే భారీగా వాటిల్లని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే హైదరాబాదు, ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఇకపోతే రాజన్న సిరిసిల్ల, జగిత్యాల అయితే నిన్న కురిసిన భారీ వర్షాలకైతే కొన్ని రోడ్లు తెగిపోయిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల అయితే వరి ధాన్యాలు అయితే కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. కొంతమంది రైతుల గొర్రెలు, మేకలు కూడా పిడుగుపాటుతో కూడా చనిపోయిన పరిస్థితి. కానీ కొన్ని చోట్ల అయితే ఈదురుగాళ్ళకైతే కరెంటు పోల్ స్తంభాలు అయితే తెగిపడ్డ పరిస్థితి చూసుకోవచ్చు. ఇలా అతలాకుతమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అయితే ఇలాంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. పగలంతా సూర్యుడు, సాయంత్రం అయితే ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడడంతో రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రైతులకు ప్రతిసారి కన్నీరే మిగులుతుందని చెప్పుకోవచ్చు. కానీ పంట నష్టం రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని చూశారు. పంట నష్టం ఏ మేరకు జరిగిందో ప్రభుత్వ అధికారులు వచ్చి ఒకసారి రైతులు పరామర్శించే ప్రయత్నం కూడా చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది జిల్లాలో.